హాయ్ అండి అందరికీ. ఈరోజు చిన్న పునుగులు హోటల్ స్టైల్ చిన్నగా పునుగులు చేసుకుందాము. ఎంతో ఇష్టంగా తినే పునుగులండి. రాత్రి ఒక డబ్బాడు బియ్యము, అర డబ్బాడు పైగా సాయి మినపగుళ్ళు నానబెట్టాను నేను. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఒక బౌల్లో తీసుకుందాము. పిల్లలంతా ఎంత ఇష్టంగా తింటారండి. సాయంత్రం పూట మనము వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలనిపించుకున్నప్పుడు ఇలా చిన్న పునుగులు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉన్న కొంచెం మళ్ళీ ఇంకో రౌండ్ వేసేసుకుందాము. మెత్తగా రుబ్బుకోవాలి. బయట కొనే కంటే ఇలా పునుగులు ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి పునుగులు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దానిలో కొద్దిగా పావు స్పూన్ తక్కువగా సాల్ట్ కలిపేస్తున్నాను. ఒక పావు గంట పక్కకు ఉంచుకుందాము కలిపేసి. ఈలోపు మనము స్వీట్ చట్నీ రెడీ చేసుకుందాం. ఇది పక్కకు పెట్టేసుకుని నేను తాలింపు వేయకుండా పండుమిర్చి పచ్చడి ఉందండి నా దగ్గర. అది నేను కొంచెం వేసుకుంటున్నాను. 3 స్పూన్లకి కొద్దిగా తక్కువగా వేస్తున్నాను. రెండు స్పూన్లు షుగర్ వేస్తున్నాను. ఇంకా స్వీట్ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నాకైతే 2 స్పూన్లు సరిపోతుంది మాకు. పచ్చడి కూడా ఘాటుగా లేదు, స్వీట్గా బాగుంటుంది. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేద్దాం. ఈ బౌల్లో తీసుకుందాము. రెడీ అయిపోయింది స్వీట్ పచ్చడి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని పిండిలో కలిపేస్తున్నాను. కొద్దిగా వంట సోడా తీసుకుంటున్నాను, అంటే తినే సోడా కొద్దిగా పావు స్పూను. చక్కగా కలిపేసేయాలి మొత్తంగా పట్టేటట్టుగా పిండికి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని చిన్న చిన్న పునుగులు వేస్తున్నాను నేను. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చిన్న చిన్నగా వేసుకుంటే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. మనం ఇంకా కావాలంటే ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు. నేనైతే అలా సరిపోతుందని చేస్తున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేపుకోవాలి. వచ్చేసాయండి బ్రౌన్ కలరు. తీసేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుందాము. వేడి వేడిగా సాయంత్రం పూట చక్కగా తింటే ఎంత బాగుంటాయో. దీని పక్కన చాయ్ పెట్టుకుని తింటే సూపర్. ఇవి కూడా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇంకొంచెం సేపు ఉంచి తీసేద్దాము. అయిపోయిందండి. ఎంతో పిల్లలు ఇష్టంగా తినే చిట్టి పునుగులు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.